భరత్. సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. అంటే జగన్ సార్ పరిపాలన కదా సార్. సో ఇన్నేళ్ళలో మాకు ఒక్క ఐటీ కంపెనీ కూడా ఎందుకు లేదు సార్. రాజమండ్రికి 100 crores తో we've got a sanction of. ఎక్కువగా బస్సెస్ దగ్గర ఇబ్బంది ఉంది సార్, ఆర్టీసీ బస్సెస్ దగ్గర. నేను డెఫినెట్గా సార్తో మాట్లాడతాను. ఎందుకు స్టూడెంట్స్ విషయంలో మీ ప్రభుత్వం అలాంటి చర్యలు? నాకు ఒకటి అర్థం కాల. అంటే సార్ మీరు ఎంపీగా చేసింది మీ దృష్టిలో యూ డిడ్ ది బెస్ట్ అని ఫీల్ అయ్యి ఇంకా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా, ఆర్ వాట్ ఈస్ యువర్ మోటో? కరెక్ట్ ప్రశ్న అడిగామా. సో భరత్ ఎమ్మెల్యే కింద ఉంటే ప్రజలతో ఇంకా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం కోసము ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటగా ఏ కార్యక్రమం మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు? సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు చాలా దూరం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని కలవడానికి నేను రాజమండ్రి వచ్చేసిన. రాజమండ్రి అనగానే వినిపించే పేరు మార్గాని భరత్. సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. ఈ విధంగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఒక ఇంతకుముందు ఆయన రియల్ హీరో, ఇప్పుడు రియల్ హీరో అవుతున్నారు ఆయన. ఆ రియల్ హీరో ఎలా అయ్యారు, ఏమి చేసి అయ్యారు అనేది కూడా మన ఇద్దరం ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం ఆయన ప్రశ్నించాలి, విషయాలు తెలుసుకోవాలన్నమాట. అండ్ డెఫినెట్లీ అన్న, ముందుగా ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఓటు హక్కు తెచ్చుకొని ప్రశ్నించడానికి వచ్చారు. అంటే హక్కు వచ్చింది మాకు ప్రశ్నించేది, కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తామని ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చూసి చాలా గట్స్ ఉన్న పిల్లలాగే కనిపిస్తున్నారు. స్టార్ట్ చేస్తామా, స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దామా? భరత్ గారితోనే స్టార్ట్ చేద్దాం. భరత్ గారితోనే. ఓకే, అయితే నువ్వే స్టార్ట్ చేయి, నేను అనుకుంటున్నా. సో సార్, ముందుగా మీకు నమస్తే. నమస్తే అండి. మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా నేను అన్న డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఇద్దరికి ఒక డౌట్ వచ్చింది. ఈయన ఎంపీయా ఎమ్మెల్యేనా, ఈయన ఎంపీగా మనం ఇంటర్వ్యూ చేద్దామా, ఒక ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేద్దామా అనే ఒక డౌట్ వచ్చింది మా ఇద్దరు. 2 రోజుల నుంచి ఆ ప్రశ్న నాకు ఉత్పన్నం అవుతుంది, నా మనసులో ఉత్పన్నం అవుతున్నది, ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలని. ఎస్, మీరే చెప్పండి సార్ దానికి ఆన్సర్. నేను ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు వచ్చింది ఎంపీగానే. సో మీరు ఎంపీగానే చేయండి, ఇంటర్వ్యూ ఎంపీగానే చేయండి అన్న. మనం అనుకున్నట్టుగానే ఒప్పుకున్నారన్న. ఓకే, ఆయన ఒప్పుకున్నారు. సరే, ఎంపీగానే అనుకుంటాం. మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే లాగా భావించుకొని రాజమండ్రి నియోజకవర్గం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి, రాజమండ్రి అంటే ఒక హెరిటేజ్ సిటీని అప్లిఫ్ట్ చేశారు, చాలా అందంగా తీర్చిదిద్దారు. యువత కోసము ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, అంటే వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, డిగ్రీలు పూర్తి చేసుకొని బీటెక్లు పూర్తి చేసుకొని పట్టాలు చేత పట్టుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు? అసలు మనకందరికీ తెలుసు, 3 years కరోనాతో పోయింది. ఓకే. సో మన దగ్గర ఉన్నది ఓన్లీ 2 years టైం. ఓకే. ఈ 2 years టైంలో మనము రాజమండ్రి సిటీకి నేను ఏం చేయగలుగుతాను, వాట్ బెస్ట్ ఐ కుడ్ డూ. సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి వెబ్ గాట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది కాకుండా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొచ్చింది ఈఎస్ఐ హాస్పిటల్. అంటే 50,000 శ్రామికులు ఉన్నారు, ఆ శ్రామికులకి ఒక ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. అంటే ఇదివరకు ఎప్పుడో ఉండేది, డైలాప్డేటెడ్లో ఉండేది. సో అది 100 crores-తో తీసుకుని వచ్చాం. ఇది కాకుండా కొన్ని 100 మంది చనిపోయారు మోరంపూడి ఫ్లైఓవర్. ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కొడతానే ఉన్నారు కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు. కానీ అది కొబ్బరికాయ కొట్టారులేండి, చాలా మంది కొట్టారు ఆయన ముందరు. సో కొట్టారు కానీ అది ముందరకు వెళ్ళలే. సో దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆ టెక్నికల్ ఇష్యూ గురించి అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు మీరు ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ అంటున్నారో, ఈ ఫ్లైఓవర్ విషయంలో మీరన్న మాట ఇది రైట్ అన్న. సో మీరన్న మాట ఏంటి అని అంటే, ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోతే నేను అసలు ఓట్లు అడగడానికి రాను అని. మరి ఎలక్షన్స్ వచ్చేసినాయి, మీ హయాంలో అది కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కాలేదండి, ఆల్మోస్ట్ కంప్లీషన్ దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇవాళ 16 నెలల్లో 1.5 kilometer ఫ్లైఓవర్ కట్టడం అని అంటే ఇట్స్ ఛాలెంజింగ్. సో నేను కూడా టార్గెట్ పెట్టుకున్నా, March 10th కల్లా before I go for elections, before voters cast for me. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడగాలని ఉంది నాకు. అంటే మీరు 16 నెలలు పడుతుంది అని చాలా టెక్నికల్గా ఆలోచించి చెప్తున్నారో, లాజికల్గా ఆలోచించి చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ఒక్క
ఎంత సార్ 1.5 కిలోమీటరా? 1.5 కిలోమీటర్. 1.5 కిలోమీటర్ పొడవైన ఫ్లైఓవర్ కట్టడానికి అంత టైం పడుతుందని తెలిసిన మీరు 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేస్తే అందులో లేదు నాకు 30 కిలోమీటర్లు ఒకే ఫ్లైఓవర్ కావాలంటే అది కూడా అప్ అండ్ డౌన్స్ నాకు వద్దు, 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే వంతెనగా కావాలి. హైదరాబాద్ లో ఉంది పివి నరసింహారావు ఫ్లైఓవర్, అలాంటి ఫ్లైఓవర్ నాకు కావాలనేది ప్రతిపాదన పెట్టారు. అన్న పివి నరసింహారావు ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది 11.5 కిలోమీటర్సే. ఓకే, అది కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది మాకు. 30 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టడం అంటే మీకు ఈ 1.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ నేను ఎప్పుడు చెప్పలేదండి. 5 ఫ్లైఓవర్లు కలిపి ఒకే ఫ్లైఓవర్ గా రావాలనేది అది ప్రతిపాదన. సో రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఇప్పుడు విజయవాడలో కట్టారు పెద్ద ఫ్లైఓవర్, సింగిల్ ఫ్లైఓవర్ స్ట్రెచ్. సో అట్లాంటిది రాజమండ్రికి ఎందుకు తీసుకురాకూడదు అనేది నా ఆలోచన. మీ ప్రతిపాదన వల్లే కదా నితిన్ గడ్కరీ గారు పక్కన పెట్టేసి లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ పోయి మోరంపూడన్నా శాంక్షన్ చేయండి అని తెచ్చుకున్నందుకే కాదు. మీది రాంగ్, మీకు ఐడియా పూర్తిగా లేకుండే. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే నేను చెప్తాను. అసలు ఈ ఫ్లైఓవర్ మురళీమోహన్ గారు తీసుకుని వచ్చారు, ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి కవ్వూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి బైపాస్ వచ్చింది. ఇదివరకు రాజమండ్రి మీదుగా లాలా చెరువు, మోరంపూడి, అక్కడ నుంచి రావులపాలెం మీదుగా విజయవాడ వెళ్ళేవారు ట్రాఫిక్ అంతా కూడా. సో ఇప్పుడు బైపాస్ వచ్చేసింది. సో ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు, సిటీ ట్రాఫిక్ ఉంటుందని సో దాన్ని క్యాన్సిల్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 లక్ష రూపాయలు కూడా వేస్ట్ చేయరు. ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ముందు వెనక చూసి ఏదో అటు ఇటు చేస్తారు కానీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయరు. సో ఆ ఫ్లైఓవర్కి ఎందుకు మనం అనవసరంగా డబ్బులు పెట్టాలి అని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే నా ఎదురుగుండానే, మీరు నమ్మరమ్మా, నా ఎదురుగుండానే నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే ఒక లారీ వచ్చి ఒక పిల్లోడిని కొడితే అంత ఎత్తు ఎగిరి చనిపోయాడు. సో నాకు అనిపించింది అసలు నేను ఎంపీ కింద ఉండి ఫ్లైఓవర్ తెచ్చుకోకపోతే అసలు వై ఇస్ దిస్ పోస్ట్ ఫర్ మీ? నేను వెళ్ళి ఇట్లానే పార్లమెంట్లో నుంచుని ఎదురుగుండా నితిన్ గడ్కరీ ఉన్నారు, ఆయన మినిస్టర్ ఉంటే నేను చెప్పాను, ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ మీ దిస్ మోరంపూడి ఫ్లైఓవర్. సో అదేంటంటే బ్లాక్ స్పాట్స్ నుంచి ఎలిమినేట్ చేశారు. సో వై? సో మీరు ఇస్తారా ఎవరా, లేకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ అని నేను డైరెక్ట్ గానే చెప్పాను. ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇంతగా ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మార్చ్ 10th కల్లా అయిపోతుంది. ఎంపీ అనేది మార్గన్ భరత్ గారికి ఒక అలంకరణ లాంటిది, ఒక హోదా కదా, దాన్ని రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారంటే మేము నమ్మాలా? నేను అన్నాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని అన్నా. ఇప్పుడు నేను ఒక ఫ్లైఓవర్ తీసుకురాలేదు అనుకోండి, నేను అంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటాను? నా ఆస్తి అమ్మైనా నేను ఫ్లైఓవర్ కడతానని. ఒకవేళ నిజంగానే కానీ నేను శాంక్షన్ చేయించుకోలేదు అనుకోండి, నేను ఇచ్చిన మాట ప్రకారం నిజంగానే అమ్మైనా నేను ఫ్లైఓవర్ కట్టేటోండి. సరే, మీ ఆస్తి పాస్తులు ఎంత, మీరు నిజంగా చెప్పారు లేదా, ఇంత మీకున్న ఆస్తి ఎంత, మీ నాన్నగారి ద్వారా సంక్రమించింది ఎంత, ఎంపీ అయ్యాక మీరు సంపాదించింది ఎంత అనేది ఇంటర్వ్యూలో మళ్ళీ ముందుకు తెలుసుకుంటామండి. ముఖ్యంగా ఒకటే చర్చ, ఇప్పుడు మీరు నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా విద్య, అన్ని రంగాల గురించి మనం మాట్లాడాలనుకున్నాం కదా. ఒక మాట అన్నారు మీరు ఇక్కడ, నేను మెడికల్ కళాశాల తీసుకొచ్చాను. అది మీరు ప్రత్యేకంగా తెచ్చేది ఏం కాదు, అది ప్రతి చోట కూడా రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అనేది ఇస్తున్నారు. అందులో భాగంగా రాజమండ్రి జిల్లాకి, తూర్పుగోదావరి జిల్లాకి మీకు ఒక మెడికల్ కళాశాల వచ్చింది. అందులో మీరు సాధించిన గొప్ప ఏంటి అంటే ఏమంటారు? ఒకటండి, ఇప్పుడు అది రాజమండ్రికి ఇవ్వాలని ఏంటి రూల్ ఏమన్నా ఉందా? ఓకే, ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అంటే ఎర్స్ట్ వైల్, ఓకే, నాట్ పార్లమెంట్. ఆల్రెడీ కాకినాడలో మెడికల్ కాలేజ్ ఉంది. అదే ఇప్పుడు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయండి? 19 నియోజకవర్గాలు. 19 నియోజకవర్గాల్లో రాజమండ్రికి ఎందుకు ఇవ్వాలండి? రాజమండ్రి సిటీ ఉంది, రూరల్ ఉంది, రాజానగరం ఉంది, కవ్వూరు ఉంది, గోపాలపురం ఉంది, అమలాపురం కాన్స్టిట్యున్సీ ఉంది, ఇంకా అక్కడే ఇవ్వచ్చు కదా. సో నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఐ వాంట్ ఫర్ రాజమండ్రి అని నేను రిక్వెస్ట్ చేశాను. స్టూడెంట్స్, ఒక చిన్న విషయము, మీ ఎంపీ గారు అంటే రాజమండ్రిలో మీరు రోజు తిరుగుతుంటారు కదా, పార్కులు కానీ చెరువులు కానీ అన్ని డెవలప్ చేశారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారా? సార్, మీకు అవే పార్కులు చెరువులు ఉంటే చాలా, చదువు కూడా కావాలా? మరి చదువు కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? నూతన విద్యా విధానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? భరత్ గారు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మీరు? ఎవరైనా చెప్తారా? సో మై నేమ్ ఇస్ పూజితా సార్, నేను ఫస్ట్ ఇయర్ బీఎస్సీ స్టూడెంట్ని. సో ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా కూడా చదువుతుంది మన బీఎస్సీ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో మేము ఏం కోరుకుంటాం? మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. కానీ అసలు ఏపీలో ఒక్క ఐటీ సెక్టర్ కూడా లేదు. మేము ఏమైనా ఐటీ కంపెనీ కావాలంటే బెంగళూరు, కేరళ, చెన్నై ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ శాలరీ మాకు ఖర్చులు సరిపోవట్లేదు. సో రిమైనింగ్ మాకేం సరిపోద్ది సార్? సో మేము ఎప్పుడు ఐటీ కంపెనీ తీసుకుంటాం.
దానికి మీరు ఆన్సర్ చేయండి. వాట్స్ యువర్ నేమ్? పూజిత sir. పూజిత యూఆర్ స్టడీయింగ్ బీఎస్సీ కంప్యూటర్స్ Yes, కదా? sir. రాజమండ్రిలో నేను ఐ టోల్ యూ బిఫోర్ 3 years కరోనాతో పోయినా 2 yearsలో మనం వర్క్ చేస్తున్నాము. ఈ 2 years స్పాన్లో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్, రాజమండ్రికి 100 crores we've got a sanction of సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. బొమ్మూరులో కలెక్టరేట్కి ఆనుకుని 2 acres స్థలం ఆల్రెడీ ఇచ్చాము. సో దిస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో ఎస్టీపీఐ రాజమండ్రికి 100 crores ఒక మార్కీ బిల్డింగ్ రానుంది. సో ప్లగ్ అండ్ ప్లే కిందన అది డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్లో నేను తీసుకుని వస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ నైస్ సాఫ్ట్వేర్ పార్క్ ఇన్ రాజమండ్రి సిటీ. అబ్బాయిల నుంచి ఎవరైనా మాట్లాడతారా? అబ్బాయిల నుంచి మాకు స్టూడెంట్స్కి ఎక్కువగా బస్సెస్ దగ్గర ఇబ్బంది ఉంది సార్. ఆర్టీసీ బస్సెస్ దగ్గర. ఆర్టీసీ బస్సెస్ అంటే ఎక్కడికి వెళ్ళడానికి? ఎక్కడైనా మేము ఎక్కడి నుంచి వచ్చినా మాకు ఎక్కువ రెగ్యులర్గా ఉండేది బస్ ఫెసిలిటీ ఉండట్లేదు సార్. ఓకే. అంటే లోకల్గా మాకు ఈ కాలేజ్కి వచ్చే వాళ్ళు దాంట్లో కానీ ఏది చూసుకున్నా అంటే నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు? బస్సెస్ పెంచాలి సార్. అగైన్ ఒకే బస్సుకు ఉన్న సిట్టింగ్కి 55 సార్. నార్మల్గా అయితే మాది పురుషోత్తపట్నం సైడ్ నియర్లీ 120 people వెళ్తా ఉంటారా? వెళ్తూ ఉంటారు సార్ డైలీ బస్సు. అండ్ అగైన్ నేను ఒక్క రోజు నాకు ఇలాగే ప్రాబ్లం అవుతుందని నేను ఒకసారి బస్సు ఆఫ్ చేస్తాను సార్. ఆఫ్ చేస్తే నా మీద కేసు పెట్టి కేసు పెట్టారు సార్. కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఇంకా ప్రాబ్లం వస్తుంది దానివల్ల. అగైన్ అడిగితే అక్కడ కొద్దిగా అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా? జనాలు లోపల ఎక్కువ ఉంటున్నారా? బస్సెస్లో ఎక్కువ ఉంటున్నారు సార్. బస్సెస్లో ఎక్కువ ఉంటారు. సో ఇంకొక సర్వీస్ కావాలి అవును సార్ అక్కడికి వెళ్ళేదానికి. నేను డెఫినెట్గా ఈ రోజే మాట్లాడతాను ద్వారకా తిరుమల సార్తో. ఆయన హీజ్ అన్ ఎండి ఫర్ ఆర్టీసీ. సార్తో మాట్లాడతాను. అసలు రాజమండ్రి పరిఫరీలో ఎక్కడెక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉందో నేను ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాను. సో హేమంత్, నేను ఐ విల్ టేక్ యువర్ నంబర్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వీక్ డేస్. ఐఎమ్ గోయింగ్ టు రిజాల్వ్ యువర్ ఇష్యూ. అంటే సార్ మీరు ఎంపీగా చేసింది మీ దృష్టిలో యూ డిడ్ ది బెస్ట్ అని ఫీల్ అయ్యి ఇంకా ఎమ్మెల్యేగా వెళ్తున్నారా? ఆర్ వాట్ ఈస్ యువర్ మోటో? కరెక్ట్ ప్రశ్న అడిగామా. కరెక్ట్ ప్రశ్న అడిగామా. లోకేష్, యాక్చువల్గా నాకు ఎంపీ ఎమ్మెల్యే 2 roles ఉన్నాయి. ఎంపీ కింద ఉంటే ఢిల్లీలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఎక్కువ తీసుకురావచ్చు. ఎమ్మెల్యే కింద ఉంటే మీ అందరితో ఇట్లా యాక్సెస్ ఉంటుంది. సో ఢిల్లీ యాక్సెస్ ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గదు. సో ఎమ్మెల్యే కింద ఉంటే సీఎం గారు హీ హాజ్ మేడ్ ఎ చాయిస్. సో భరత్ ఎమ్మెల్యే కింద ఉంటే ప్రజలతో ఇంకా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంట్లో ఒక మనిషి కిందన కలివిడిగా వెళ్తున్నాడు కాబట్టి సో భరత్ని ఎమ్మెల్యే చేస్తే బాగుంటుంది అనేది సీఎం గారు ఆలోచన చేశారు. ఇంకా స్టేట్లో ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కింద తీసుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. సో నా పరిధిలో నేను చేయగలిగే మాక్సిమం థింగ్స్ చేస్తూ ఉన్నాను. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ హెల్త్, ఇవన్నీ చెప్పి మీరు ఈసారి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారా? 100% అండి. ఒక ఎంపీగా మీరు చెప్పినవన్నీ చేసేసినట్టు పోట్రే చేసుకోవచ్చా దీన్ని? ఏ మనిషి అయినా కానీ 100కి 100 మార్కులు వేసుకోలేడు. ఇప్పుడు నేను నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి. అంటే మీరు స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా ఎంపీగానే నన్ను ఇంటర్వ్యూ చేయండి అని. ఎందుకంటే నేను ఇప్పుడు అచీవ్ చేసిన ఏమున్నాయో అవి చెప్పేదాని గురించి ఎంపీగానే చేయండి. ఓకే, సో ఎంపీగానే ఇంటర్వ్యూ చేస్తే ఒక ఎంపీగా మీరు అన్నారు కదా ఎంపీగా నేను సెంట్రల్ నుంచి ఫండ్స్ తేవచ్చు. ఒక ఎంపీగా మీరు ఎంత ఫండ్స్ తెచ్చారు సార్ ఇప్పుడు వరకు? ఇప్పుడు దాకా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు పర్సనల్గా ఏదైతే ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ ఇవన్నీ చెప్పకండి, ఎందుకంటే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అది మీరు భరత్ ఉన్నా శరత్ ఉన్నా రమేష్ ఉన్నా వస్తాయి. రాదు ఎందుకు వస్తుంది? డెఫినెట్లీ వస్తాయి సార్. ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ వస్తుందా సార్? అదే అంటున్నాను, హాస్పిటల్ వస్తుందా? అదే అంటున్నా. మళ్ళీ వచ్చే వాటి గురించి నేను అది కూడా చెప్తాను. మెడికల్ కాలేజ్ ని నేను మానిటర్ చేసుకోలేదు అనుకోండి, అది ఈ సంవత్సరం అవచ్చు, వచ్చే సంవత్సరం అవచ్చు, లేదా 5 ఏళ్ళ తర్వాత అయినా అవచ్చు. మరి నేను మానిటర్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అన్ని కూడా నేనే సింగిల్ మ్యాన్ అక్కడ పవర్ సెంటర్ అని నేను చెప్పట్లా. ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్. ఓకే, మీరు పట్టుపట్టి నితిన్ గడ్కరీతో మాట్లాడి మోరంపూడి ఫ్లైఓవర్ తెచ్చారు, చాలా నిధులు తీసుకొచ్చారు, ఈఎస్ ఆసుపత్రులు తెచ్చారు, అన్ని తెచ్చారు కదా. మరి మీరు అనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక ఎంపీగా ఒక హామీ ఇచ్చారు, నో హాల్ట్ నో ఓట్ అనేసి. అంటే అనపర్తి రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్ప్రెస్ నేను స్టాప్ చేయిస్తానని. ఒక ఎంపీగా మరి ఎందుకు చేయలేదు? సరే ఎంపీగా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా కన్వర్ట్ అవుతున్నారు. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని కన్ఫై చేస్తూ ఇక్కడ మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఎంపీగా వెళ్ళడం లేదు కాబట్టి
నో ఓట్ అనేది అనుకోవచ్చా? ఇంకా అది హాల్ట్ ఉండదు, ఓట్ ఉండదు. అదే ఒకటి చూడండి, ఇప్పుడు మీకు వందే భారత్ ట్రైన్స్ విన్నారు కదా? విన్నానండి. వందే భారత్ ట్రైన్స్ ఎంత స్పీడ్ లో వెళ్తుందండి మీకు తెలుసా? నేను ప్రయాణం చేయలేదండి. నాలెడ్జ్ లేదా? జనరల్ నాలెడ్జ్ లేదండి. 120, 130 స్పీడ్ లో వెళ్తున్నాయి. మామూలు జనరల్ ట్రైన్స్ ఒక 90 అట్లా వెళ్తాయి. 100 కూడా వెళ్తాయండి. సరే, యావరేజ్ గా నేను చెప్తున్నా. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ కూడా ఎక్కడెక్కడ కొంత వీక్ ఉన్నాయో హాల్ట్స్ తీసేస్తున్నారు. ఇప్పుడు న్యూ హాల్ట్స్ ఎక్కడైనా ఇవ్వాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఉండాలి. ఇంకా ఇప్పుడు అంటే హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఎలా అవుతుందంటే వందే భారత్ ట్రైన్ రావడం వలన అది ఏమైందంటే ఉన్న హాల్ట్స్నే తీసేస్తున్నారు. ఇప్పుడు బిట్వీన్ విశాఖపట్నం టు చెన్నై దాకా దెర్ ఈస్ అన్ రిక్వైర్మెంట్ ఆఫ్ 3rd and 4th లైన్స్. ఆ 4th లైన్స్ వస్తాయి కానీ ఇప్పుడు ఉన్నాయి 2 లైన్స్ అండి. ఇప్పుడు వైజాగ్ టు విజయవాడ దాకా 3rd and 4th లైన్స్ ఇప్పుడు మొన్న శాంక్షన్ వచ్చిందని చెప్తా ఉన్నారు. నేను కూడా 10 సార్లు కాదు 20 సార్లు మేము రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఈ అనపర్తి హాల్ట్ గురించి వెళ్ళాను. రైల్వే 3rd లైన్ 4th లైన్ ఇవ్వాలి, మీరు ఆంధ్రప్రదేశ్కి చేయట్లేదని ఎన్నిసార్లు డిమాండ్ చేసాం. ఆర్క్ బ్రిడ్జ్ సిటీ లోపల నుంచి వెళ్తుంది. సో మీరు వందే భారత్ ట్రైన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు? ట్రాఫిక్ తగ్గించేదానికి కదా. మళ్ళీ సిటీలోంచి వెళ్తూ ఉంటే మళ్ళీ ట్రాఫిక్ కంజంక్షన్ అవుతుంది అని నేను ఆయన కౌంటర్ చేస్తే హీ హాజ్ రియలైజ్డ్ అనమాట. సో దెర్ ఈజ్ వన్ మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్రిడ్జ్ ఆన్ గోదావరి రివర్. సో నేను ఆ గోదావరి రివర్ ఇచ్చినప్పుడు దానిపైన రోడ్ కూడా ఇవ్వండి, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అవుతుంది అంటే ఆయన లెక్కలు వేసుకున్నాడు. ఇది 4.2 కిలోమీటర్స్ అవుతుంది, కిలోమీటర్కి నాట్ లెస్ దెన్ 1000 కోట్లు అవుతుంది, ఇంకో 4500 కోట్లు అవుతుంది అనమాట. వీ హ్యావ్ టు గో టు ప్రైమ్ మినిస్టర్ టు గెట్ ద పర్మిషన్ అని. సో మొత్తం మీద మీకు కావాల్సింది ఇంకో 2 లైన్లు. ఇంకో 2 లైన్లు వచ్చేంత వరకు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేను అంటారు. అయితే నెరవేర్చలే కాదండి, ఇప్పుడు ఇండియాలోనే ఎక్కడ కొత్త హాల్ట్స్ ఇయ్యట్లా, అదే సార్ తీసేస్తున్నారు. సో ఇట్స్ అ పాలసీ మ్యాటర్. జనసేన పార్టీ ఆఫీస్ కోసం అని చెప్పి ఒక బిల్డింగ్ విషయంలో కొలతలు సరిగ్గా లేకపోయినా డీవియేషన్ ఉన్నప్పటికీ సార్ దానికి అగేన్స్ట్ గా కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇట్లా కట్టడానికి వీల్లేదని చెప్పి స్టాంప్ వేసి మరి ఒకటి ఇస్తే, ఒక పత్రం ఇస్తే దాన్ని కాదని మీరు జనసేనకి సపోర్ట్ చేసి లేదు వదిలే కట్టుకొని అని చెప్పి సపోర్ట్ చేశారు. మరి మిమ్మల్ని ఏమనాలి? అసలు మీకు ఎవరు మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు నేను ఎంపీగా నాకు ఎంతో మంది పరిచయాలు ఉంటారు. నేను ఇప్పించానని మీరెందుకు అనుకుంటున్నారు? బయట అదే చర్చ జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుందంటే మీరు అట్లా కాదు, అలా చెప్తున్నాను. మీరు అది ప్రూవ్ చేస్తే నేను ఇలా బహిరంగ నేను సారీ చెప్తాను. ఏం మాట్లాడతారు? ఎవడో పిచ్చోళ్ళు 10 మంది 10 రకాలు మాట్లాడితే దానికి ప్రతిదానికి నాకు ఆపాదించడం అనేది ఎట్లా కుదురుతుంది? కరెక్ట్. అది మీ ప్రమేయం లేకుండా నిర్మించారు. విల్లా స్ట్రీట్ తెలుసు కదా మీకు. అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కన్వర్షన్ కాకముందే ఆడొక భవంతి నిర్మించారు. దానికి రెవెన్యూ అధికారులు కూడా ఒక బోర్డు వేశారు. ఇది అనధికారంగా నిర్మించారు, ల్యాండ్ కన్వర్షన్ చట్టంకు వ్యతిరేకంగా ఇది చేశారు కదా. మరి ల్యాండ్ కన్వర్షన్ వ్యతిరేకంగా చేసిన ఆ విల్లాలో మీరు ఉగాది పుష్కరాలంట, ప్రైవేట్ కార్యక్రమాలంట నిర్వహించుంటున్నారు కదా. అది కరెక్ట్ అంటారు ఒక ఎంపీగా మీకు? నాకు తెలీదు అసలు అది అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ జరిగిందో లేదో నాకు తెలియదు. పెద్ద బోర్డు పెట్టారు కదా రెవెన్యూ అధికారులు బయట. నేను చూడలేదు. చూడలేదు. అది 365 days అక్కడే ఉందా బోర్డు? నాకు తెలియదు, ఇప్పటికీ నిజంగా నాకు తెలియదు. ఒకవేళ నిజంగా నా నోటీస్ లో ఉండుంటే అట్లా చేసి ఉండేవాళ్ళు. మీరు అక్కడ బిల్డింగ్ లో వెళ్ళి సంబరాలు చేసుకోవడానికి కారణం ఏంటి సార్? మరి అంటే అది ఎవరిది అనుకొని వెళ్ళారు? మా పార్టీలో నాయకులు ఎవరో సజెస్ట్ చేశారు అది బాగుంటుంది అని చెప్పేసి చెప్తే. అంటే మీ పార్టీలో నాయకులకు చాలా మందికి తెలుసు, అంటే మీకు తెలియకపోవచ్చు, అంటే వాళ్ళందరికీ తెలుసు. అయితే ఏం తెలుసు? ఇప్పుడు సార్ చెప్తున్న బోర్డు బిల్డింగ్ ఉందని తెలుసు, అది బోర్డులు ఎక్కడ ఉన్నాయా లేవా అనేది మాకు తెలియదు. బ్లేడ్ బ్యాచ్ రౌడిజం పోవాలి, మార్గాన్ భరత్ ఎమ్మెల్యేగా రావాలని కూడా ఫ్లెక్సీలు వేసేశారు. చాలా బాగుంది స్లోగన్ అది. ఇంతకీ బ్లేడ్ బ్యాచ్ ఉండేది ఎక్కడ, ఎవరితో? ఇప్పుడు ఒకటండి, నేను పార్టీలు ఏదైనా కానివ్వండి అసలు ఉక్కు పాదంతో తొక్కుతాం. బ్లేడ్ బ్యాచ్ అనే కల్చర్ కానీ ఈ గాంజా బ్యాచ్ కానీ లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఉక్కు పాదంతో తొక్కుతాము. సో బీట్ ఇప్పుడు నేను ఒక పచ్చబొట్ల కల్చర్ ఉంది, మీకు తెలుసో తెలీదు. ఇట్లాగా ఇలా ఓపెన్ చేస్తే ఆ పిల్లోడికి ఆ పచ్చబొట్టు ఉంటుంది. లాస్ట్ టైం రాజ్ కుమారి గారు ఎస్పీ కింద ఉన్నప్పుడు ఇట్లాగ ఇది రెక్కీ చేస్తే ఈ పచ్చబొట్లు బ్యాచ్ వచ్చారు. జై ఆదిరెడ్డి అని చెప్పి కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా
దానికి వాళ్ళకి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంట్రా అంటే రౌడీ షీటర్లు బ్లేడ్ బ్యాచ్ గా ఓకే ఈ బ్యాచ్ ఇదివరకు మీకు తెలుసో తెలీదో మేము రాజమండ్రిలో పోలీస్ రికార్డ్స్ తీసుకుంటే రీసెంట్ గా 1185 అండ్ ఆడ్ ఇట్లా ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా రౌడీ షీట్స్ తీయించడం కానీ పీడీ యాక్ట్లు పెట్టడం కానీ ఇవాళ సెంట్రల్ జైల్లో నాట్ లెస్ దాన్ 350 to 360 మెంబర్స్ ఉన్నారు. సో ఇవాళ ప్రజలందరూ కూడా ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ కి వస్తున్నారు, ఆడపిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వస్తున్నారు అని అంటే రాజమండ్రి సిటీ ఈజ్ నౌ పీస్ఫుల్. ఇదివరకు ఆ రకంగా ఉండేది కాదు. ఇప్పుడు నేను అనే వ్యక్తి ఉన్నాను కాబట్టి రాజమండ్రి ఈజ్ పీస్ఫుల్. నేను గర్వంగా చెప్తున్నా. అంతేనా? 100%. ఒక్క నిమిషం, నేను ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇంకొకసారి మీరు క్లారిటీగా చూడండి ఎవరని. బాగా చూడండి, అది చేతిలో స్టీల్ కత్తి అది తిప్పుకుంటూ వెళ్తున్నాడు. ఏం మరి ఎవరో తెలియట్లేదు. మాకున్న సమాచారం మేరకు మేము ఎంక్వైరీ చేస్తే అతను మీ యువజన విభాగం నా రాజమండ్రి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సీతారామకృష్ణ అని నేను వినపడ్డాను. పీతారామకృష్ణ. ఆ రామకృష్ణ ఎవరు వెంట ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు మీరు చూపించేదే కత్తో లేకపోతే కత్తో సుత్తో ఏదో బైక్ లో తిప్పుకుంటూ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు? ఎవరు తీస్తున్నారు? వెనకాతలు అతన్ని చేసి చేస్తా ఉన్నారు. ఓకే, నేను దాని తర్వాత పిలిపించి మాట్లాడినా. ఓకే, నాకు వాళ్ళందరూ లైఫ్ థ్రెటన్ చేశారు, వెనకాల చేస్తున్నారు కాబట్టి నేను నా సెక్యూరిటీలో నేను వెళ్తున్నానని అతను నాకు ఇచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి జనజీవన స్రవంతిలో కలిస్తే నువ్వు మొత్తం అన్ని ఏదైతే గతంలో చేసిన మిస్టేక్సా లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ నువ్వు నీలో మార్పు ఉంటేనే నాతో ఉంటారు. నీలో మార్పు లేకపోతే నేను అసలు నా దగ్గరకు రానియను కూడా. ఇప్పుడు మనుషులు చిన్నప్పుడు ఒకలా ఉంటారు, కాలేజీలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. వాళ్ళు పరివర్తన చెంది వాళ్ళు మంచిగా తయారైతే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తాను. నా దగ్గర ఉండి నువ్వు రౌడీజం చేస్తున్నాను అంటే మటుకు నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు రామకృష్ణ రౌడీజం చేయట్లేదంటారా? అసలు ఎందుకు చేస్తారండి? చెప్పాను కదా, మీకు ఆన్సర్ ఇచ్చాను కదా. సో ఆ లెక్కన మీకు రామకృష్ణ గారు చాలా ఉత్తముల్లా కనిపించాడు. పరివర్తన చెందాడు అంటున్నా. అదే సార్, పరివర్తన. ఇప్పుడు మీరు ఆ వీడియో మీరు కత్తి తిప్పాడు నాకు ఆ ముఖం కనబడలేదు కానీ అది మీకులాగే నేను కూడా విన్నాను. వినిన తర్వాత నేను అడిగిన తర్వాత అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది జరిగి కూడా నాకు తెలుసు 3-4 ఏళ్ళు అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ముచ్చటకు వస్తే సార్, అంటే ఇంత క్లారిటీగా మాట్లాడి ఎలాంటి టాపిక్ నైనా ఎంతసేపు అయినా మాట్లాడగలిగే శక్తి ఉన్న మీకు నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. ఏంటో అది కాకినాడ రాజమండ్రి 2 ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు అర్థం కాలేదు. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారు మీరు? చూసారు కదా, నన్ను గెలిపిస్తే హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తానంటాడు. అలాంటి డైలాగ్ ఇది కూడా. దానికి సార్ క్లారిటీ ఇస్తే వింటాం మన ఇద్దరం కూడా. అనపర్తి రోడ్డు ఎల్లుంటే ఆ 400 crores అయ్యి ఉంటే ఇంకా డిస్టెన్స్ తగ్గిపోయేది, మీకు 4 lane రోడ్ వచ్చి ఉండేది. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా కరోనా రాకపోయి ఉంటే ఆ అడుగులు పడేదేమో. ఈ 2 cities ని ఎందుకు కలపకూడదండి? ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? సికింద్రాబాద్ హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా ఎందుకు కాదండి? ఎందుకు చేయలేము? ఇప్పుడు నేను అదే చెప్తున్నా ట్విన్ సిటీస్ ఎందుకు కావు? మధ్యలో మీకు తెలుసో తెలీదో గాట్ అ శాంక్షన్ ఆఫ్ ఔటర్ రింగ్ రోడ్ ఫర్ రాజమండ్రి. మీకు అటు రాజానగరం మీకు ఐడియా ఉంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ఆ ప్లాన్ ఏంటంటే ఇట్ టర్న్స్ రాజమండ్రికి కాకినాడకి మధ్యలో అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ అట్లా వచ్చి వేమగిరి దగ్గర ఇప్పుడు నేను ఏదైతే 400 crores రోడ్ చెప్పానో ఆ రోడ్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత గోదావరి పైన ఇంకొక బ్రిడ్జ్ తీసుకురావాలని నేను ఏదైతే చెప్పానో ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంది. అప్పుడు కవూర్కి వెళ్తుంది. ఆ కవూర్ దగ్గర నుంచి ఇంకొక బైపాస్ తిప్పితే గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ 4th బ్రిడ్జ్ కి తగులుతుంది. ఒక రింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు రాజమండ్రి సిటీ నుంచి ఒక 15 కిలోమీటర్లు అటుపక్క వెళ్ళింది అనుకోండి కాకినాడ వైపుకి, కాకినాడకి డిస్టెన్స్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఆ ఏరియాలో మధ్యలో ఇంకా ఊర్లు ఉన్నాయి కదా. మీకు సామర్లకోట దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, మీకు ఐడియా ఉంది కదా. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కి 20 kilometers వస్తుంది. ఇప్పుడు నేను ట్విన్ సిటీస్ అంటే ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లా.
ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. ఇంత మంచి చేస్తున్నా చెడు వినిపిస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏముందండి, ఇప్పుడు రాజకీయ నాయకులు రకరకాలు మాట్లాడుకుంటారు, ఓకే, కానీ ప్రజల దగ్గర మన స్థానం ఏది ఉందనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను మంచి చేశాను, నిస్వార్థంగా చేశాను. నేను ఇవాళ రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాము, మాది ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఏదో ₹1 సంపాదించుకున్న సందర్భాలు లేవు. ప్రతి వర్క్ లో మీకు 15% కమిషన్ వస్తుందంటే సరేలేండి, ఇంకా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఉంటే చెప్పండి. ఒక రీల్ హీరో ఉన్నాడు ఈ రాజమండ్రిలో, ఈ రీల్ హీరోకి ప్రతి పనిలో 15% కమిషన్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా చెప్తే కూడా నమ్మకపోతే ఎట్లా అండి? సరే, ఇప్పుడు ఆయన ప్రూవ్ చేయమనండి. ఇప్పటికి స్టార్టింగ్ లో అన్నారు కదా అన్న, ఇప్పుడు ఆస్తి పెట్టైనా సరే నేను ఫ్లైఓవర్ కట్టిస్తా అన్నారు కదా, ఎంత ఆస్తుంది మీకు అని. ఇప్పటికిప్పుడు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను, ప్రూవ్ చేయమనండి. 15% కాదు, 1% నేను చేయమనండి. ఓకే, మరి పర్సెంటేజ్ గురించి చంద్రబాబు గారు మాట్లాడుతారు. ఫైనల్ గా ఒకటేనండి, మోరంపూడి ఫ్లైఓవర్ ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంత అండి? ఇన్నొట్టుకు హామీలు ఇస్తున్నారు. చెప్పండి సార్, ఇది ఒకటి చెప్పేస్తే ఓపెన్ డాక్యుమెంట్. నాకు తెలిసి నా పేరు మీద ఉండింది సబ్ రిజిస్టర్ వాల్యూస్ లో చూసుకుంటే ఒక 60 crores ఉంటుందని అనుకుంటున్నాను. మీ శ్రీమతి గారి పేరు మీద? అది నాకు తెలియదు. అలా ఆవిడనే అడగమంటారా? ఓకే ఓకే ఓకే. ఎక్కడ వివాహం చేసుకున్నారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అలా అంటారు చెల్లెమ్మ. హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు కాబట్టి డెఫినెట్లీ మేము కూడా మేడం ని అడుగుతాం కలిసి. అమ్మాయి కూడా హైదరాబాద్ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. వెరీ నైస్. అది కూడా విధంగా కలిపారు. అది కూడా ఏమైందంటే 2013 డిసెంబర్ మ్యారేజ్. ఆ టైంలోనే ఆంధ్ర విభజన జరిగింది, ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. పెళ్లి చేసుకుని కలిపారు అన్నమాట. అసలు లవ్ మ్యారేజ్ సార్ ఇది? లేదు, అరేంజ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు ఇంతకాలం ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం కోసము ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటగా ఏ కార్యక్రమం మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు? నేను ఇందాక చెప్పినట్టు 24 hours వాటర్ సప్లై ఇస్తామండి. అది కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోవచ్చు, కేవలం రాజమండ్రిలోనే అవుతుంది, ఎందుకంటే గోదావరి అబేటింగ్ ఉంది. దట్టు అప్ స్ట్రీమ్కి వాటర్ ప్రొక్యూర్ చేస్తాము, అక్కడే వాటర్ వర్క్స్ ప్లాంట్ పెడతాము, అక్కడే ELSRs అంటే వాటర్ హెడ్ ట్యాంక్స్. సో రాజమండ్రి కన్నా అప్ స్ట్రీమ్ ఒక 10 meters హైట్లో ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ వాటర్తో వస్తుంది. సో ఆ వాటర్తో ప్రతి ఇంటింటికి 24 hour వాటర్ సప్లై చేయడానికి స్కోప్. దానికన్నా ముందు ఒక పని చేసే బాగుంది, ఏపీ పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలంతా కూడా డౌన్ స్ట్రీమ్ లో కాకుండా అప్ స్ట్రీమ్ లో అది ఇదవుతుంది, అదంతా కూడా డౌన్ స్ట్రీమ్ లోకి, అదే సిటీ మీద నుంచి వెళ్తుంది, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి వెళ్తుంది. పేపర్ మిల్ కి పైన మనం వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. సో డౌన్ స్ట్రీమ్ వచ్చేది కూడా పేపర్ మిల్ కూడా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఈ వాటర్ నంతా కూడా ట్రీట్మెంట్ చేసి సముద్రంలోకి వదలాలని ఒక ప్యాకేజ్ కూడా ఉంది. అది రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పుడు బహిరంగ సభలు, మీరు కూడా ఎన్నికలు సిద్ధంగా ఉన్నారా? మేము డే 1 నుంచి నేను వర్క్ చేసేది కూడా ఇవాళ పర్టికులర్ గా నేను ఎన్నికలకి సిద్ధం అని ఏం లేదు. ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటాం. ఓకే, ప్రమాణం చేయండి. భరతను నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను వచ్చిన వెంటనే రాజమండ్రి ప్రజలకు 24 గంటలు శుద్ధి చేసిన తాగునీటి అందిస్తానని ప్రమాణం చేయండి. నేను ప్రతి మాటలో కూడా జగనన్ననే ఫాలో అవుతాము. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, దేవుడు దయతో, ప్రజల దీవెనలతో, జగనన్న యొక్క దీవెనలతో, రేపు జగనన్న ముఖ్యమంత్రి అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భరత్ అనే నేను 24 గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం 100% చేస్తాను అని మాట ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ ఎంపీ గారు, గుడ్ లక్. మీరు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అనుకున్న మేరకు గోదావరి అంటే రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చాలి, వాళ్ళకి 24 గంటలు మంచినీటిని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ a lot sir and all the best. Thank you. Thank you sir.